హలో ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్. ఈ హెర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని మనకు ఈజీగా అవైలబుల్గా ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకుందాము. బయట దొరికే హెయిర్ గ్రోత్ ఆయిల్స్లో ఎలాంటి కెమికల్స్ వాడి ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు. అలాగే అందులో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా మనకు కంప్లీట్గా అవైలబుల్గా ఉండదు. అలాంటి ఆయిల్ వాడడం కన్నా ఇంట్లోనే మన చేతితో ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి ఏది సూట్ అవుతుందో సూట్ అవ్వదో తెలుసుకొని వాటితో హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని జుట్టుకి అప్లై చేసుకుంటే చక్కగా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా హెర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపరేషన్ చూసేద్దాము. దానికోసం నేను ఒక 5 మందార ఆకుల్ని వాష్ చేసుకొని తీసుకొని వాటర్ లేకుండా క్లాత్తో తుడిచి కాడల్ని రిమూవ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆయిల్ ప్రిపరేషన్ కోసం మంట మీద పెనంని పెట్టుకుందాము. ఆ పెనం మీద ఒక గిన్నెని పెట్టుకుందాము. ఆయిల్ని ఎప్పుడు డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టి హీట్ చేయకూడదు కాబట్టి ఈ విధంగా హీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక 250 ml దాకా కొబ్బరి నూనె, ఒక 50 ml దాకా ఆలివ్ ఆయిల్, ఒక 80 to 100 ml దాకా ఆముదం నూనెని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఓన్లీ కొబ్బరి నూనె యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మేథి విత్తనాలు, అలాగే ఒక 4-5 కాడల దాకా కరివేపాకు, ఒక 20 నుండి 25 దాకా మందార ఆకులు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 30 దాకా వేప ఆకులు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తరువాత గోరింటాకు ఆకులు, ఇది ఒక 30 ఆకులు దాకా ఉంటాయి. తరువాత ఒక 3 ఉసిరికాయలు తీసుకొని ఈ విధంగా తురుముకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 తమలపాకులు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందాక మనము కట్ చేసుకున్న మందార పువ్వు ఆకులు, ఒక 2 లవంగాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఆయిల్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇందులో మనము వాడిన ప్రతి ఒక్కటి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ఇందులో మందార పువ్వు ఉంది కాబట్టి ఈ మందార పువ్వులో విటమిన్ సి, కాల్షియం ఉంటుంది కాబట్టి హెయిర్ స్ట్రెంథనింగ్కి యూజ్ అవుతుంది. ఈ మందార పువ్వులో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉండడం వల్ల హెయిర్ మనకు హైడ్రేటింగ్గా ఉంటుంది. అలాగే హెయిర్కి ఒక మంచి షైన్ని యాడ్ చేస్తుంది. ఏమైనా స్కాల్ప్ ఇష్యూస్ ఉంటే కూడా మనకు ప్రివెంట్ చేస్తుంది. ఉల్లిపాయల్లో ఎక్కువ మోతాదులో మనకు సల్ఫర్ కలిగి ఉంటుంది. దీనివల్ల హెయిర్ రూట్స్ బాగా బలపడి హెయిర్ ఫాలికల్స్ మనకు నరిష్ అవుతాయి. అలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఆయిల్ మరిగేటప్పుడు ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అందులో ఇంకిపోతాయి. ఇది ఎంతవరకు బాయిల్ చేసుకోవాలి అంటే ఆనియన్ కలర్ అనేది కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఈ కరివేపాకు ఆకులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఇందులో బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకు తిప్పుతున్నప్పుడే తెలుస్తుంది. ఈ రకంగా చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గుంటగలగరాకు పొడిని యాడ్ చేసుకుందాము. ఇది హోమ్ మేడ్ గుంటగలగరాకు పొడి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు రెడీమేడ్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే. మనం యూస్ చేసిన వాటిలో ఏదైనా ఇంగ్రీడియంట్ లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర పౌడర్ ఫామ్లో అవైలబుల్గా ఉంటే ఆయిల్ బాగా వేడయ్యాక ఈ పొడులన్నీ యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 minutes కుక్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఆయిల్ మనం బాయిల్ చేసేటప్పుడు కానీ ఆయిల్ని కూల్ చేసేటప్పుడు కానీ పైన మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక గిన్నె తీసుకొని వాటిపైన ఒక క్లాత్ని యాడ్ చేసుకొని ఆయిల్ని స్ట్రెయిన్ చేస్తే మనకు ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇందులో మనము భృంగరాజ్ అంటే గుంటగలగరాకు యాడ్ చేసుకున్నాం కాబట్టి వీటి వల్ల మనకు ఈ గ్రీన్ కలర్ అనేది ఆయిల్కి వస్తుంది. ఈ గుంటగలగరాకు మెయిన్గా ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ని స్టాప్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో కూలింగ్, సూతింగ్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటాయి. ఇందులో వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి మంచి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. హెయిర్కి మంచి కండిషన్ని చేస్తుంది. అలాగే ఏమైనా ఇచ్చి స్కాల్ప్నెస్ ఉంటే మీకు అది కూడా తగ్గిపోతుంది. స్ట్రెయిన్ చేసిన ఆయిల్ని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రెయిన్ చేసుకోగా మిగిలిన వాటిని ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని అందులో కాస్త పెరుగు యాడ్ చేసుకొని హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఒక 2 hours తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవచ్చు.
మనము ప్రిపేర్ చేసిన ఆయిల్ని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని అందులో ఒక 4 to 5 డ్రాప్స్ దాకా రోజ్మెరీ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది కాస్త వేడి అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేసేయండి. ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫింగర్ టిప్స్తో స్కాల్ప్కి అంతా మసాజ్ చేసి హెయిర్కి అంతా బాగా పట్టించి ఒక 5 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసి ఒక 2 అవర్స్ తర్వాత లేకపోతే ఓవర్ నైట్గా ఉంచి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా ఆయిల్తో మసాజ్ చేసుకుంటే స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఈ రోజ్మెరీ ఆయిల్ వల్ల జుట్టు అనేది చాలా తొందరగా పెరుగుతుంది. హెయిర్ థిన్నింగ్ ఏమైనా ఉంటే ఈ రోజ్మెరీ ఆయిల్ని వాడడం స్టార్ట్ చేయండి. మనము ప్రిపేర్ చేసుకున్న ఆయిల్లో యాడ్ చేసుకొని అలాగే ఈ ఆయిల్ ఒక 3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. నాకు కూడా విపరీతమైన హెయిర్ ఫాల్ ఉంటే ఈ ఆయిల్ని వీక్లీ ఒక 2-3 టైమ్స్ అప్లై చేసుకొని ఓవర్ నైట్ ఉంచి కుంకుడుకాయతో హెయిర్ బాత్ అయితే నేను చేశాను. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే ఈ ఆయిల్ ప్రిపరేషన్ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.